హాయ్ గైస్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కార్తికేయ మిర్యాల. గైస్, వీడియో చివరి వరకు చూడండి. బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇందులో ఇది థాయిలాండ్ సిటీలోని ఫుకెట్ సిటీ, థాయిలాండ్ కంట్రీలోనే ఫుకెట్ సిటీ అనమాట. ఇది ఫుకెట్ అండ్ ఐలాండ్. చాలా అద్భుతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే, ఇక్కడ ఒక స్టాట్యూ ఆఫ్ బుద్ధ ఉందన్నమాట. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ కొండ మీద ఉంటుంది ఫుకెట్లో. అండ్ అది చూపించడానికి వచ్చానమాట. స్టార్టింగ్లోనే ఇట్లా చిన్నగా ఈ టెంపుల్ ఉంటుంది అనమాట. గుడి ఎంట్రన్స్లోనే ఇలా ఉంటుంది. ఇక్కడ అందరూ దండం పెట్టుకొని లోపలికి ఎంటర్ అవుతారు. అందరూ బుద్ధుడు ఉంటాడు. టెంపుల్స్, బుద్ధుడికి సంబంధించిన ఇవన్నీ విగ్రహాలు. థాయిలాండ్ అంతా మీకు తెలుసు కదా, బౌద్ధిస్ట్ కంట్రీ కదా. అంత అన్ని గుళ్ళు అన్నీ అయ్యా ఉంటాయి, బుద్ధుడి గుళ్ళు ఉంటాయి. చాలా చాలా డిఫరెంట్ పిక్చర్స్ అనమాట, స్టాట్యూస్ ఉంటాయి అన్నమాట బుద్ధుడి. ఇది చూడండి. అట్లా కొన్ని మన హిందూ దేవుళ్ళ పిక్చర్స్ కూడా ఉంటాయి ఇందులో, విగ్రహాలు. ఇక చూడండి, మన కనకదుర్గమ్మ వారిలాగా చాలా చేతులు ఉన్న ఆమె ఉంది బ్యాగ్లో. తర్వాత ఇక్కడ చాలామంది అన్ని దేశాల వాళ్ళు వస్తూ ఉంటారు. అందరూ దండాలు పెట్టేస్తారు ఇక్కడికి వచ్చి. అక్కడ క్యాండిల్స్ వెలిగించేసి దండం పెట్టేసుకుంటారు అన్నమాట. ఇక్కడే బట్టల షాపులు ఉన్నాయి. లైట్గా ఏమైనా కొనుక్కో అంటే ఇక్కడ అట్లా ట్రెడిషనల్ డ్రెస్ లాగా అంతకుముందు పెట్టినట్టున్నారు, ఇప్పుడు తీసారులే. అందరూ షార్ట్స్ కూడా వేసుకొని వస్తున్నారు అక్కడ. అందుకనే అటువంటి బట్టలు ఉన్నాయన్నమాట, అందరూ కొనుక్కొని వేసుకుంటారని. సో ఇది ఒక కొండ మీద ఉంటుంది గాయస్. ఇది చాలా ఎత్తులో ఉంటుంది. మనం చుట్టూ ఐలాండ్ మొత్తం వ్యూ అంతా చూడవచ్చు. చుట్టూ మొత్తం ఇటు పక్క అంతా సముద్రం ఉంటుంది, ఒక పక్క అంతా కొన్ని కొండలు ఉన్నాయి. ఇక మూడు పక్కల అంటే ఇది మొత్తం ఐలాండ్ సిటీ ఇది యాక్చువల్గా. బట్ ఈ మనం ఉన్నప్పుడు లొకేషన్స్లో అయితే కొన్ని సైడ్లు కొండలు ఉన్నాయి, కొన్ని సైడ్లు ఏమో మొత్తం, కొంత సైడ్ అంతా మనకి సముద్రం ఉంటుంది అన్నమాట. ఎవరన్నా ఖచ్చితంగా అసలు ఇది ఒక హనీమూన్ డెస్టినేషన్ కూడా చెప్పొచ్చు. ఎక్కువ చాలా ఐలాండ్స్ అన్నీ ఉంటాయి. పక్కనే క్రాబీ ఐలాండ్ ఉంటుంది. ఇక్కడ అంతా హోటల్స్ కూడా చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్గా. అదే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. మంచి తక్కువ బడ్జెట్లోనే వస్తాయి. అంటే ఇప్పుడు థాయిలాండ్ మొత్తంతో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనమాట, క్రాబీను ఇది. ఇంకా పటాయ్ అయితే కొద్దిగా పటాయ్ బ్యాంకాక్ కాస్త చీప్గా ఉంటాయి. ఈ లొకేషన్ అయితే కాస్త కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ అయినా చాలా బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఉంటాయి అన్నమాట. పీపీ ఐలాండ్ అని, జేమ్స్ బాండ్ ఐలాండ్ అని. తర్వాత ఈ ఐలాండ్ టూరే చాలా బ్యూటిఫుల్ అట్రాక్షన్ అన్నమాట. అక్కడ ఒక పీపీ ఐలాండ్లో అయితే 4-5 ఐలాండ్స్ వస్తాయి. 4-5 ఐలాండ్లు చూపిస్తారు మనకు వాళ్ళు. చాలా ఐలాండ్స్ ఉంటాయి అక్కడ. జేమ్స్ బాండ్ ఐలాండ్లో అయితే ఒకటే ఐలాండ్కి తీసుకెళ్ళి చూపించుకొస్తారు. జేమ్స్ బాండ్ ఐలాండ్ అంటే తెలుసు కదా మీకు. అక్కడ జేమ్స్ బాండ్ సినిమా ఒకటి తీశారు, ఆ తర్వాత జేమ్స్ బాండ్ ఐలాండ్ పేరు పెట్టారు. అంతకుముందు అయితే వేరే పేరు ఉండేదంట. అవన్నీ తెల్లగా కనపడే బోట్స్ గాయస్. ఎంత బాగున్నాయి చూడ, ఏంటో మచ్చల్లాగా రాళ్ళలాగా ఉన్నాయి దూరంగా. మన కెమెరాకి అంత దమ్ము లేదు కాబట్టి జూమ్ చేసినా చూడలేము. ఏదో పెద్ద పక్కా ప్రొఫెషనల్ కెమెరా అయితే జూమ్ చేస్తే కనపడతాయేమో. సో అది గాయస్, మీరు ఎప్పుడన్నా బ్యాంకాక్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫుకెట్ ఐలాండ్ని విజిట్ చేయండి. అది వచ్చి మనకి 1000 కిలోమీటర్స్ ఉంటుంది బ్యాంకాక్ నుంచి. ఫ్లైట్స్ ఉంటాయి, 2,200 అట్లా పడుతుంది. అట్లా ఐలాండ్స్లోంచి పడవ బోట్లలో కూడా వెళ్ళొచ్చు. అదొకటి ఉంది ప్యాకేజ్. ఇదే గాయస్ బుద్ధ స్టాట్యూ. ఈ పక్కనంతా మ్యూజియం ఉంటుంది, బుద్ధుడి బొమ్మలు అవన్నీ అమ్ముతారు. అందరూ ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు. చాలా బాగుంటుంది అనమాట లొకేషన్. మా ఫ్రెండ్స్ నాకు 4 కలిసి వెళ్ళామన్నమాట అప్పుడు. సో అదనమాట గాయస్ ఇది. అది హెడ్ నుంచి అంతా వ్యూ అంతా సీ ఉంటుంది. ఇటు పక్క బ్యాక్ సైడ్ వచ్చి మొత్తం అదే కొండలు ఉన్నాయి. చాలా అందమైన డెస్టినేషన్ అనమాట, తప్పకుండా విజిట్ చేయండి.
అందరూ బ్యాంకాక్ పటాయా వెళ్ళి వస్తూ ఉంటారు 2 రోజులు 3 రోజులు ప్యాకేజీలు వేసుకొని. కానీ బ్యాంకాక్లో చూడదగ్గ ప్రదేశాలు ఇంకా హటాయ్ అని, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, మంచి మంచి సిటీలు ఉన్నాయి. అండ్ ఈ అంటే ఇప్పుడు రెగ్యులర్గా విజిట్ చేసేది పీపుల్ విజిట్ చేసేది అయితే బ్యాంకాక్, పటాయా, పుకెట్, క్రాబీ ఈ 4 సిటీస్ని మ్యాక్సిమం కవర్ చేస్తారు. కానీ ఇంకా అద్భుతమైన సిటీస్ చాలా ఉన్నాయన్నమాట. తప్పకుండా ఎవరైనా ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం చాలా అందమైన లొకేషన్స్ మనం చూడవచ్చు అనమాట అక్కడ. అదనమాట విషయం. గైస్, వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే నేను 4 ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి గైస్ ప్లీజ్. అండ్ కామెంట్ చేస్తే మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చాలామంది ఆడియన్స్ కామెంట్స్ను లైక్లు చూసి వీడియోలు చూస్తున్నారు గైస్. తప్పకుండా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టుంటుంది, మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరైతే లైక్ అండ్ కామెంట్ ఖచ్చితంగా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీకు ఇంకా నేను తీసుకొస్తాను. ఇంకా మలేషియా వీడియోలు ఉన్నాయి, తర్వాత నేపాల్ వీడియోస్ ఉన్నాయి, రీసెంట్గా విజిట్ చేశాను నేను. తర్వాత ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకొక 4-5 కంట్రీస్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. కాస్త మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మంచి వేరే కంట్రీస్ వీడియోలు చేయడానికి నాకు ఇంకా బాగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది గైస్. ఎందుకంటే ట్రావెలింగ్ అంటే మీకు తెలియదే ఉంది, చాలా ఎక్స్పెన్సివ్ కదా గైస్. ఇక్కడ ఇది పటాయా అనమాట. పటాయా సిటీలో నాంగ్ నాచో అని ఒక పార్క్ ఉంది. ఈ పార్క్లో ఇట్లా ఏనుగులతో ఒక షో చేస్తారన్నమాట. చాలా అద్భుతంగా అనిపిస్తాయి అన్నమాట. ఈ సరదాగా అట్లా పర్ఫార్మెన్స్ ఇచ్చేసి మళ్ళీ టక వచ్చి మన ఆడియన్స్ దగ్గర అరటిపళ్ళు అవన్నీ మనకు బయట అమ్ముతారనమాట అరటిపళ్ళు. అవి మనం కొనుక్కొని కూర్చోవాలి వెళ్ళి. ఈ మధ్యలో అట్లా ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చేసి పరిగెత్తుకుంటూ వస్తాయి మన దగ్గరికి, అడుగుతూ ఉంటాయి అనమాట మనకి అరటిపళ్ళు పెట్టమని. మనం ఇస్తూ ఉండాలి. అటుకి అరటిపళ్ళు ఏమన్నా కానీ మళ్ళీ వెళ్ళిపోతాయి అనమాట. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఐటమ్ చేస్తాయి అనమాట. చాలా బాగా ఫన్నీ అనిపించింది నాకు. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా ఏనుగులు అనమాట, చాలా మంది ఉన్నాయి. అన్ని ఏనుగులు వచ్చి చేస్తూ ఉంటాయి అనమాట, పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాయి. గన్తో షూట్ చేసినట్టు, అది పడిపోయినట్టు, ఇట్లా రకరకాలైన విన్యాసాలు చేస్తాయి. చూసేదానికైతే అద్భుతంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ షో అయితే మిస్ అవ్వద్దు. ఇదిగోండి పైన కనపడుతుంది కదా, నాంగ్ నాచో పార్క్ అంటారు దాన్ని పటాయాలో. ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి ఈసారి వెళ్ళినప్పుడు. ఈ షో ఇది ఇక్కడ ఇంకా పార్క్ ఒక బొటానికల్ గార్డెన్ ఉంటుంది. అసలు అద్భుతమైన మొక్కలు అనమాట. అవన్నీ మనం ఎప్పుడు చూసి ఉన్నాం ప్రపంచంలో. విచిత్రమైన మొక్కలు ఉన్నాయి అక్కడ. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అసలు మనకి ఆ పార్క్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక రోజు హాఫ్ డే పట్టేటట్టు అనిపించింది నాకైతే. ఈ షోస్ ఉంటాయి, ఏనుగుల షోలు ఒక 2 ఉంటాయి. తర్వాత ఇది అనమాట, ఇదొక షో అనమాట. ఒక యుద్ధం జరుగుతున్నట్టు అన్నీ చిన్నవి పెద్ద 80 పెర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అండ్ ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఇది ఇండోర్లో జరిగింది, అదేమో కొద్దిగా స్టేడియం అనమాట, కాస్త అవుట్డోర్ లాంటిది అది. ఇట్లా ఈ అయితే స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే చూడటానికి. కళ్ళు అసలు మనం తిప్పుకోలేనన్ని విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే ఇవన్నీ రంగులు, కలర్స్, ఫైట్లు, ఏనుగుల మీద నుంచి ఫైట్లు చేస్తూ ఉంటారు వీళ్ళు. చిన్న ఏనుగులేమో అటు ఏదో పెద్ద బిజీ పని ఉన్నట్టు వెనకాల వెళ్తూ ఉంటాయి. దానికి అలా ఒకటి కాన్సెప్ట్ బాగుంటుంది అనమాట. అక్కడ అబ్బాయిలు చేస్తూ ఉంటారు ఫైటు. తర్వాత ఇక్కడ పటాయాలో ఇంకొక అద్భుతమైన అట్రాక్షన్ ఏంటంటే ఆల్కైజర్ షో అని ఒకటి ఉంటుంది గాయస్. అది తప్పకుండా చూడాలి. 100 మంది ఆర్టిస్టులు స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇస్తారైతే. అమ్మాయిలు అయితే చాలా దేవతల్లాగా ఉంటారు, అంత అందంగా అలా మేకప్ చేశారు అలంకరించి. వాళ్ళ కాస్ట్యూమ్స్ అవన్నీ కొద్దిగా చాలా డిఫరెంట్ అనిపించింది. ఇదిగోండి గైస్, ఇదే అక్కడ బొటానికల్ గార్డెన్. చూడండి అసలు ఆ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో, బాల్స్ అన్నీ ఒక బంచ్లా పేర్చినట్టు. అదొక మొక్క, టైప్ ఆఫ్ మొక్క. తర్వాత అన్నీ డిఫరెంట్ ప్లాంట్స్ అనమాట అక్కడ అన్నీ. చాలా అద్భుతంగా అనిపించింది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక మెయింటెనెన్స్ అంటే మనం చెప్పేదేం లేదు. మనం
చాలా తక్కువ కంట్రీస్ కొద్దిగా బాగోవు, కానీ మిగిలిన కంట్రీస్ అన్నీ పేద దేశాలు కూడా చాలా మెయింటైన్ బాగా చేస్తారు, నీట్ అండ్ క్లీన్గా. ఇదిగోండి ఇట్లా మొక్కలు అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ మన ఏనుగుల గ్యాలరీ ఇట్లా ఉంటుంది. ఇలా చూడండి, ఈ ఏనుగులు ఎంత భారీగా ఉంటాయి అంటే, ఇటు వయసు ఎంత ఉంటుందో తెలియదు కానీ మనకి చాలా హైట్ ఉంటాయి, చాలా ఎత్తు, చాలా బరువు, ఎంత ఉంటుంది చూడండి హైట్. వీడైతే మనం దీని మీద సవారీ చేయొచ్చు. డబ్బులు ఎంతో, కాస్ట్ ఎంతో మరి తెలియదు, అడగలేదు కూడా. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా తెలుసుకుందాము. ఏనుగు మీద ఊరేగటం మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, చిన్నపిల్లలకి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ మనం ఏదో గుర్రాల మీద ఎక్కువ పరిగెత్తామంటే ఎక్కుతుంది. కానీ అది గాయస్ పరిస్థితి, చాలా బాగుంటుంది. ఇట్లా ఏనుగులు, ఒక ఏనుగుల షో, ఇక్కడేమో ఒక గార్డెను, అందమైన డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలతో గార్డెను, చూడటానికి కనుల పండుగ ఉంటుంది అనమాట. అక్కడ చాలా బాగా స్పెండ్ చేయొచ్చు, అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఇట్లా ఇంకా చాలా పెద్దగా ఉంది, కానీ మేమేం చేసామంటే బ్యాంకాక్ వచ్చేసి రిటర్న్ ట్రిప్లో జర్నీలో ఇది పెట్టుకున్నాం అనమాట. ప్రత్యేకించి ప్రత్యేకంగా దీన్ని చూడటం కోసం ఒక డే కేటాయించాల్సింది అనిపించింది నాకు. నెక్స్ట్ టైం అయితే ఇంకా నేను బాగా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను గైస్. నేను మళ్ళీ త్వరలో వెళ్తాను, ఈ 2-3 నెలల్లో మళ్ళీ ప్లాన్ ఉంది. ఖచ్చితంగా డిసెంబర్లో మళ్ళీ వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను. చాలా బాగుంటుంది అక్కడ, చాలా సీజన్ కూడా ఈ టైం, ఇప్పుడు ఈ డిసెంబర్ అంతా. సో అదనమాట, ఇక్కడ మనకు ప్రత్యేకించి ఒక 1 full day స్పెండ్ చేయొచ్చు అనమాట ఈ ఏనుగులతో. అండ్ గార్డెను ఇదంతా మనం ఇంకా బోల్డంతా కవర్ చేయొచ్చు. బోల్డంత ఏరియాని వదిలేసామన్నమాట మేము. దారిలో వెళ్తా వెళ్తా అట్లాగా ఒక 1/2 hour అట్లా 1 hour గడిపాము ఇక్కడ. ఎందుకంటే అదే రోజు ఈవినింగ్ మనకు ఫ్లైట్ ఉండింది అనమాట. దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ గార్డెన్ అయితే. ఇది వచ్చి పటాయిలో కోరల్ ఐలాండ్ గాయసి. ఇది కూడా చాలా అద్భుతమైన బీచ్ అనమాట ఇది. అయితే ఇక్కడికి మనం గవర్నమెంట్ ఫెర్రీలు ఉంటాయి, దానిలో కూడా వెళ్ళొచ్చు. స్పీడ్ బోట్స్ ఉంటాయి, వాటిలో కూడా వెళ్ళొచ్చు. స్పీడ్ బోట్లు అంటే మనం ప్రత్యేకించి మనం బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆ టూర్ ప్లానర్స్ దగ్గర కూడా మనం ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక హాఫ్ డే కాదు, ఒక 1 day గడపచ్చు హ్యాపీగా. అంత మంచి అట్రాక్షన్స్ ఉంటాయి, వాటర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆ బోటింగు, జెట్ స్కీలు, పారాసైలింగ్లు, అలా అండర్ వాటర్ ఇది కూడా ఉన్నాయి చాలా. అన్నీ మనం ఏం చేయలేదు యాక్చువల్గా, అన్నీ ఉన్నాయి అన్నమాట, అన్నీ చూస్తున్నాయి ఇందులో. ఖచ్చితంగా మీరైతే ఎక్స్పీరియన్స్ అవ్వండి. మనకి ఈత రాదు, అదే సమస్య అనమాట. లేదంటే మనం కూడా ట్రై చేసేవాళ్ళం. అండర్ వాటర్ లాంటిది ట్రై చేయొచ్చు లోపల. అయితే మన దగ్గర అది వాటర్ ప్రూఫ్ గోప్రో ఉంటే బాగుంటుంది. మన దగ్గర లేదు కాబట్టి నేను దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయలేదు అనమాట, ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇట్లా మేడం చాలా అద్భుతాలు ఉంటాయి ఇక్కడ, యాక్టివిటీస్ మనం చేసుకోవచ్చు. అండ్ మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఈ వెనకాల బ్యాక్ సైడ్ అన్ని షాప్స్ ఉంటాయి, హోటల్స్, షాప్స్, మందు కొట్లు, అంటే అన్ని షాపుల్లో మందు దొరుకుతుంది, బీర్లు గీర్లట. మనం ప్రశాంతంగా ఇక్కడైతే ఒకరోజు హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక వచ్చేస్తున్నాం గాయస్, అయిపోయింది ట్రిప్ అయితే. ఇక ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి అనమాట ఇది, రోడ్డు. అంటే పుకెట్ అంటే పతాంగ్ సిటీ అనమాట. అక్కడ టూరిస్ట్ అట్రాక్షన్ అని పతాంగ్ అనే ఒక ఊరి పేరు పతాంగ్ సిటీ. ఎయిర్పోర్ట్కి 40 kilometers అనమాట. ఎయిర్పోర్ట్ పొడుగుపోతున్న ఇది మన బీచ్, సముద్రం పక్కనే రోడ్ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ ట్రిప్, జర్నీ అంతా. తప్పకుండా మీరు బ్యాంకాక్ ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా పటాయి బ్యాంకాకే కాకుండా క్రాబీ, పుకెట్ అని ఉంటాయి, ఖచ్చితంగా వాటిని తప్పకుండా విజిట్ చేయొచ్చు. అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ప్లాన్ చేసుకోండి. మీకు ఇంకెవరైనా ఏదైనా అసిస్టెన్సీ కావాలంటే నాకు మెసేజ్ చేయండి గాయస్, నేను మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను. అక్కడ మన ఫ్రెండ్ కూడా ఈ టూరిస్ట్కి సంబంధించిన ఈ టూర్స్ అన్నీ చేస్తూ ఉంటాడు అక్కడ కంపెనీలోనే.
అంటే అతను కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ అనమాట. వాళ్ళు టూర్ ప్లాన్స్ అన్నీ చేస్తూ ఉంటారు. మనం ల్యాండ్ ప్యాకేజీలన్నీ వాళ్ళు ఇస్తారు. అక్కడ మనం ఎయిర్పోర్ట్లో దిగిన కాడి నుంచి మనం పికప్, డ్రాపింగ్, హోటల్స్, టూరిస్ట్ డెస్టినేషన్స్ అన్నీ తిప్పేసి మళ్ళీ ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకొని తీసుకెళ్ళి అన్నీ తిప్పేసి మళ్ళీ మన టూర్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో వదిలేస్తారు. అంతా వాళ్ళుగా ఇచ్చేయచ్చు మనం ప్యాకేజీ. మనం ఒక్కసారి వెళ్ళినా, ఒక్కళ్ళని వెళ్ళినా, సొంతంగా వెళ్ళినా, ఎవడు ఇక్కడ నుంచి ఏం ప్యాకేజ్ బుక్ చేసుకోకపోయినా మీకు అక్కడ దిగిన కాడ నుంచి నేను ప్యాకేజ్ సెట్ చేస్తాను. ఇక్కడ మీరు ఫ్లైట్ టికెట్లు వేసుకుని వెళ్ళిపోతే కావాలంటే నన్ను అడగండి. నేను మా తమ్ముడే ఉంటాడు అక్కడ, వాళ్ళకి అప్పు చెప్తే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు అనమాట. ట్రిప్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేదంటే నాకు మెసేజ్ చేయొచ్చు. తప్పకుండా వీడియో లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి ఒక నలుగురికన్నా మీరు ఫార్వర్డ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తాను. అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, లైక్ కూడా చేయండి, నన్ను సపోర్ట్ చేయండి గైస్. ఎందుకంటే నేను ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూనే ఉంటాను. నేను 2012లోనే నేను యూట్యూబ్ ఛానల్ తెరిచే, కానీ నాకు అప్పట్లో మనకి ఇప్పుడు వచ్చిన ఎడిటింగ్ యాప్స్ ఇవన్నీ కొన్ని ఈ టూల్స్ అన్ని అందుబాటులో లేకపోవడం వల్ల నేను ఏ టూరిస్ట్ వీడియోలు ఏం పెట్టలేదు. అండ్ ఇప్పుడైతే ఖచ్చితంగా అన్నీ వచ్చినాయి కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇది కొత్త ఛానల్. 2012 నుంచి ఉన్న ఛానల్ అలాగే ఉంది. బట్ మీరు ఎంకరేజ్ చేస్తే కాస్త నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను. వేరే ఫారిన్ కంట్రీస్ వీడియోస్ కూడా చేస్తాను అనమాట. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా నలుగురికి పంపించండి. ఇందులో పోయేదే ఉంది గైస్. నచ్చితే చూస్తారు, లేదంటే స్కిప్ కొడతారు, అంతే కదా. మీ హెల్ప్ అయితే చేయండి. తప్పకుండా నేను ఇంకా మీకోసం మంచి మంచి వీడియోలు నేను ఇంకా తీసుకొస్తాను. ఇంకా మలేషియా వీడియోలు ఉన్నాయి, తర్వాత నేపాల్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. నేను తప్పకుండా అన్నీ నేను మీకు పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేయండి. సాధారణంగా మనం ఒక దేశం టూర్ చేయాలంటే మినిమం ₹1,00,000 కావాలి కదా కనీసం. సరదాగా ఇట్లా మీ మొబైల్లోంచి మీరే చూసుకోవచ్చు. ఈ టూరిజం ఇవన్నీ చాలా పాటలు పడాలి. తప్పకుండా అంత ఈజీ ఏం కాదు. ఫారిన్ కంట్రీస్ టూర్స్ అంటే ఇంకా చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. తప్పకుండా మాలాంటి వీడియోలు మీకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందన్నమాట. తప్పకుండా చూడండి, మీకు ఇంకా మంచి మంచి వీడియోలు నేను తీసుకొస్తాను గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఖచ్చితంగా ఇంకా మంచి వీడియోలు నేను తీసుకొస్తాను. ఇంకా వేరే కంట్రీస్ వీడియోలు కూడా. అండ్ యూరోప్ కూడా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ జనవరికి అయితే ఒక 4 కంట్రీస్ ప్లాన్ చేశాము. తప్పకుండా మీరు చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం నేను తీసుకొస్తాను అన్నమాట. అది గైస్ విషయం. గైస్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనమాట. ఇది ఇంకా ఈ రోడ్ అంతా చాలా బాగుంటుంది జర్నీ అనమాట. ఈ రోడ్ జర్నీ అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారన్నమాట. ఈ ఎయిర్పోర్ట్ నుంచి పతంగ్ వెళ్ళే రూట్ జర్నీ అనమాట. ఓకే గాయస్, ఇప్పుడు వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు వెంటనే ఒక లైక్ కొట్టేసి, ఒక కామెంట్ చేసేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్. ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం వస్తూ ఉంటాయి అన్నమాట.